ఈరోజు మన కథ పగటి కలలు. నరసయ్య ఒక పేదవాడు, బద్ధకస్తుడు, ఇంకా పిసినారివాడు. ఒకరోజు నరసయ్య అలా పడుకొని తన దగ్గరున్న తేనెకుండని చూస్తూ ఇలా ఊహల్లోకి వెళ్ళిపోయాడు. ఊరంతా కరువొచ్చి నా తేనెకుండ ఒక్కటే మిగిలిపోయిందనుకో, ఈ తేనెను రెట్టింపు ధరకి అమ్ముకోవచ్చు. ఆ ధనంతో కొన్ని మేకల్నైతే కొంటాను. కొన్నాళ్లకు అవే మేకల మందలా మారుతాయి. ఆ మేకల మందను అమ్మేసి ఆవుల మంద కొనవచ్చు. కొన్నాళ్లకు ఆవుల మంద అమ్మేసి మేలుజాతి గుర్రాలని కొంటాను. ఇక ధనానికి కొదవలేదు కాబట్టి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఒక చక్కని బిడ్డకు తండ్రిని కూడా అవుతాను. ఆ బిడ్డను పట్టించుకోకపోతే ఆ తల్లిని జాడిచ్చి తంతాను. ఇలా ఊహిస్తూ తన అరికాలుని గట్టిగా జాడించాడు. కాలి కింద ఉన్న తేనెకుండా ఎగిరిపడి తేనంతా నేలపాలైపోయింది. పగటి కలల కంటే పని మీద శ్రద్ధ పెడితే మంచి.